ఏది ఇది దాని మీద మిడిల్ క్లాస్ పెద్ద విపరీతమైన హోప్స్ పెట్టుకోలేదు నాకు తెలిసి. అంటే ఓ మిడిల్ క్లాస్ వాడిగా నాకు నేనేం పెద్ద హోప్ ఏం లేదు నాకు. ఓన్లీ ఇక ఇదివరకు ఏంటంటే నాకు బాగా గుర్తు, మా బంధువులందరిది షాపులు అయ్యి ఉంటాయి కాబట్టి ఇది వస్తున్నదంటే అవసరమైతే చుట్టాలందరి దగ్గర అప్పు తీసుకుని మరి సిగరెట్ కార్టన్లు కొనిపడేసేవాళ్ళు. అవును అవును, బడ్జెట్. ఎందుకంటే బడ్జెట్ వచ్చిన ప్రతిసారి సిగరెట్ రేటు పెరగడం కామన్. దాంతో అప్పుడు 10 లక్షలు పెట్టి కొన్నారనుకోండి, కనీసం 50,000 లక్ష రూపాయలు లాభం వచ్చేస్తుంది. వడ్డీ పోను 30,000 మిగిలినట్టే అనేసి కొన్నాయి నేను అనేక సార్లు చూసి. అట్ట సంపాదించుకున్నాడు బోర్డు అంతమంది. అది ఇప్పుడు అలాంటిది లేదు. ఎందుకని? పన్నులన్నీ జిఎస్టీ బేస్డ్. జిఎస్టీ బేస్డ్ ఉన్నప్పుడు వీళ్ళు ఏమేస్తారు? ఇంకా లేదు. కాబట్టి ఇప్పుడు దీంట్లో పెద్ద బీభత్సమైన మార్పులు ఏముండవు. అసలు ఎదువరకటితో పోల్చుకుంటే బడ్జెట్ ని చూడడం కూడా జనం తగ్గిపోయింది. అప్పట్లో బడ్జెట్ అంటే అట్టాగే చూసేవాళ్ళు. ఎందుకు? అరే ఈ రేటు పెరుగుద్దురాయి, ఈ రేటు తగ్గుద్దురాయి. ఇప్పుడు అసలు ఏముండి వచ్చింది? సిగరెట్ల దగ్గర నుంచి, టీవీల దగ్గర నుంచి, ఒక దాంట్లో పెంచేవాడు, ఒక దాంట్లో తగ్గించేవాడు. అదో పెద్ద గేమ్. ఎవడు ల్యాబీ వాడు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకన్నట్టు. ఇప్పుడు అట్లాంటి ల్యాబీలు లేదు, ఆ గోళ లేదు, అదంతా జిఎస్టీ కౌన్సిల్. అసలు ఇప్పుడు ఏంది? ఓ రకంగా చెప్పాలంటే నిజమైన చిట్టాబద్దులు. సంపద ఎంత ఉంది, ఖర్చు ఎంత పెడుతున్నాం, ఏ పథకాలు ఏమైనా వచ్చేస్తే